హాయ్ ఎవ్రీవన్, నేను మీ విశారద. ఈరోజు సికింద్రాబాద్ బొలారంలోని ఐకానిక్ హెరిటేజ్ అని పిలువబడే రాష్ట్రపతి నిలయంలో ఉన్న మెయిన్ బిల్డింగ్ గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. మరి ఎందుకు ఆలస్యం? రాష్ట్రపతి భవన్ ఇది భారతదేశ రాష్ట్రపతి యొక్క అధికారిక నివాసం. ఇది భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది. రాష్ట్రపతి నిలయం భారతదేశంలోని 3 ప్రెసిడెన్షియల్ రిట్రీట్లలో ఒకటి మరియు దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైకది. సంవత్సరానికి ఒకసారైనా రాష్ట్రపతి ఇక్కడ సందర్శిస్తారు. ఈ భవనాలు భారతదేశం యొక్క ఐక్యతను సూచిస్తాయి. ఇది 1860లో మొత్తం 97 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది మరియు స్వాతంత్రం తరువాత హైదరాబాద్ నిజాం చేత స్వాధీనం చేసుకోబడింది. గతంలో రెసిడెన్సీ హౌస్ అని పిలువబడే రాష్ట్రపతి నిలయం అనేది తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న భారత రాష్ట్రపతి అధికారిక శీతాకాల విడిది. ఇది మార్చ్ 2023లో అధికారికంగా ప్రజలకు తెరవబడింది. రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనం ప్రెసిడెన్సీ వింగ్, ఫ్యామిలీ వింగ్తో పాటు ఏడీసీ వింగ్ పేరిట 3 విభాగాలుగా ఉంటుంది. ఇందులో స్టడీ రూమ్, స్టేట్ డైనింగ్ హాల్, మార్నింగ్ రూమ్, మీటింగ్ రూమ్, సెక్యూరిటీ కమాండర్ రూమ్స్తో సహా మొత్తం 16 గదులుంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్ ద్వారా ఆహారాన్ని డైనింగ్ హాల్కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం ఉంది. ఈ భవనం నిజాం 4th రూలర్ నజీరుద్దౌలా హయాంలో 1860లో నిర్మితమైంది. 163 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. బొలారంలోని 97 ఎకరాల సువిశాల స్థలంలో 2500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన భవనం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలోని చీఫ్ మిలిటరీ ఆఫీసర్ నివాస స్థలంగా వినియోగించే ఈ భవనాన్ని రెసిడెన్సీ హౌస్గా వ్యవహరించేవారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది తాత్కాలిక నివాసంగా మారింది. గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం 2 లేదా 3 వారాల పాటు మాత్రమే సాధారణ పౌరులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఉండేది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి హయాంలో నిత్యం ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వారాంతాల్లో రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విద్యార్థుల సందర్శనకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. రాష్ట్రపతి నిలయం సందర్శకులకు గైడెడ్ టూర్స్ అందుబాటులో ఉంది. దాని చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత యొక్క సమగ్ర అనుభవాన్ని అందిస్తుంది. భారతదేశ అధ్యక్ష వారసత్వాన్ని అన్వేషించడానికి మరియు ప్రకృతి మరియు చరిత్ర మధ్య ఒక రోజు ఆనందించడానికి ఆసక్తి ఉన్నవారికి రాష్ట్రపతి నిలయం ఒక అసమానమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ రాష్ట్రపతి నిలయంలో మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఫ్లాగ్ పోస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ our YouTube channel Visharada Concepts. Signing off, yours Visharada. Thank you.